హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, టుడే సింపుల్గా పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్ ఆనియన్, 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, 4 స్పూన్లు కొత్తిమీర తరుగు వేసుకుని అందులో చిటికుడు ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ వరకు శనగపిండి వేసుకోవాలి. అది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత అది కూడా ఉల్లిపాయ ముక్కలకంతా బాగా అంటే వరకు కలిపి ఇప్పుడు వరిపిండి వేసుకోవాలండి. అది కూడా 1/2 కప్పు. దానికి సరిపడా 1/2 స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గట్టిగా వీడియోలో చూపిన విధంగా పకోడీ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా తయారైన పిండిని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకుంటూ పకోడీలుగా వేసుకోవాలి. పకోడీల షేప్ అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. ముద్దగా వేసుకోవచ్చు, బాగా కరకరలాడాలంటే బాగా పకోడీలాగా చేతిని ఇదుపుకుంటూ చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ పకోడీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. పకోడీల్లో గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా పకోడీలుగా వేసుకుంటూ ఫ్రై చేసుకుని అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పకోడీలన్నీ తయారైపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంట్లోకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా, ఇంట్లో రైనీ సీజన్ అప్పుడైనా ఈ పకోడీలు మీరు వేసుకుని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.